మీ తెలంగాణ గురించి మీరు చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఢిల్లీలో నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. అండ్ సెకండ్ పాయింట్ మాట్లాడితే ఎందుకు సార్ ఆర్ఎస్ఎస్ గురించి తీసుకొస్తారు మీరు? అవును, మేము ఒక స్కూల్ ఆఫ్ థాట్, అంటే నేను ఒక స్కూల్లో చదువుకున్నాను అనుకోండి, ఆలోచనలు నాకు ఉంటాయి. మేము ఆర్ఎస్ఎస్ ఆలోచనలు సిద్ధాంతాలని గౌరవిస్తాము, కొంతవరకు పాటిస్తాము. ఏం చెప్తుంది ఆర్ఎస్ఎస్? మనం దేశం సమగ్రంగా ఉండాలంటుంది. ఎక్కడ విపత్తి జరిగినా, అది కేరళ ఫ్లడ్స్ కావచ్చు, కోనసీమలో మాకు అప్పుడు కరువు వచ్చినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దగ్గరుండి సేవ చేశారు. మీరెవరితో సార్ పొత్తు పెట్టుకునేది? జార్జ్ సొరోస్ తోనా? ఓఆర్సీసీపీ వాళ్ళు మీకు ఫండింగ్ చేస్తారా? సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుంటుందా? వాళ్ళు పోయి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ కాశ్మీర్ వ్యతిరేకవాదాన్ని వీళ్ళతోనే సార్ మీరు స్నేహం చేసేది? ఇదే మీ ఐడియాలజీ? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వీళ్ళు ఏం ఎస్టాబ్లిష్ చేస్తారు? బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి రెడ్డి గారు మాట్లాడింది మొత్తం ప్లీజ్ 1 minute నన్ను ముగించండి. సారీ, ఫెడరేషన్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్ ఆఫ్ ఏషియా పసిఫిక్ అని ఒక ఆర్గనైజేషన్, దానికి కో చైర్మన్ సోనియా గాంధీ గారు. మీరు ఏం చెప్తారంటే భారత్ జోడో యాత్రని స్పాన్సర్ చేస్తారు. మేము ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాము, మీరు జార్జ్ సొరో సిద్ధాంతాన్ని ఫాలో అవుతారా? మీరు కాశ్మీర్ సపరేట్ పాకిస్తాన్ ప్రో ఐడియాలజీని ఫాలో అవుతారా? జామాతే ఇస్లామీ హమాస్ కి సపోర్ట్ గా ర్యాలీ చేసింది, ఏఐఎంఎల్ సపోర్ట్ చేసింది, ఆల్ ఇండియా యూనియన్ ముస్లిం లీగ్. మీరు వాళ్ళతో ఫాలో ఒక పాయింట్ వరకు కొంచెం మీ మూల సిద్ధాంతాలు కాంగ్రెస్ అయినా మీరైనా మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ లోకల్ టాపిక్ మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది. అసలు విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఇండి అలయన్స్ కానీ లేకపోతే మీ ఎన్డీఏ కానీ వీటి మధ్య ఉన్న సారూప్యతలు లేకపోతే వైరుధ్యాలు చాలా క్లియర్ కనపడుతున్నాయి. మీరు చెప్పిన వాటిలో కొన్ని లాజిక్స్ కూడా ఉన్నాయి. కానీ ఏపీ గురించి వదిలేయండి సార్ అని మీరు అన్నారు. ఏపీ గురించి వదిలేయండి సార్, ముందు మిగతా వాటి సంగతి ఏంటని మీరు అన్నారు. కానీ ఆయన ఏపీ మీద చాలా పెద్ద బాంబులు వేసాడు. ఇప్పుడు చాలా పెద్ద బాంబులు వేసాడు. అసలు కూటమి సర్కారులో నాయకులందరూ ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నారనే స్టేట్మెంట్ ఇచ్చారు. అదంతా సఖ్యత అంతా కనబడుతున్నదంతా ఒక భ్రమ, బబుల్. వికే గారు ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను 2 రాష్ట్రాలని అబ్జర్వ్ చేస్తున్నాను లాస్ట్ 9 months లో. ఐ జస్ట్ టెల్ యూ వాట్ హస్ హ్యాపెండ్. వీళ్ళు ఇంతగా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ మీద ఏంటంటే, అటువైపు ఒక డిస్ట్రక్షన్ మోడ్ ఉంది. అంటే వాట్ ఎవర్ యాక్షన్స్ దే హావ్ టేకెన్, ఒక సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాను. అటువైపు వాట్ ఎవర్ కొత్త ప్రాజెక్ట్స్ అనో, కొంతమందిని ఇర్రెగ్యులారిటీస్ అనో, కొంతమందిని సెలెక్టివ్ గా టార్గెట్ చేసి డిస్ట్రక్షన్ చేయడం ఒకటి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల రైతుల ఆందోళన ఒకటి, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంచెం భయపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణకి రావాలంటే డెఫినెట్ గా వాళ్ళ అప్పులు ఎక్కువైపోయి చేసిన హామీలు నెరవేర్చలేకపోయారు. మీకు హైడ్రా ప్రాజెక్ట్ అని స్పెసిఫిక్ టార్గెటింగ్స్ జరిగాయి. సో ఇదంతా తెలంగాణలో ఒకవైపు చూస్తే మీరు. కానీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరికి లాస్ట్ 6 to 7 months గా మీరు చూస్తే, ఎంత కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెడ్ టేపిజం కానీ అరాచకాలు కానీ పూర్తిగా బంద్ అయిపోయాయి. ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావడానికి సముఖత చూపిస్తున్నారు. మీరు ఇప్పుడు సెమీ కండక్టర్స్ గురించి మనం ఎంత మాట్లాడుతున్నాము, తెలంగాణకు వచ్చిందా ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా? వెంకటకృష్ణ గారు, నేను సమాధానం అడుగుతున్న క్వశ్చన్ చెప్పండి. సెమీ కండక్టర్స్ గురించి ఈ సంవత్సరం మనం భారతదేశంలో స్టార్ట్ చేయాలనుకున్నాము. తైవాన్ కంపెనీతో, హాంకాంగ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాము. మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది సెమీ కండక్టర్స్ కంపెనీ. ఈ రోజు ఓర్వకల్లు నోడ్ లో డెవలప్ కాబోతోంది. అదే విధంగా గ్రీన్ ఎనర్జీ అంటే హైడ్రోజన్ మాలిక్యూల్ ద్వారా ప్రాజెక్ట్ వచ్చింది. అది తెలంగాణకు పోయిందా, ఆంధ్రప్రదేశ్ కు పోయిందా? మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఒక స్టేబుల్ గవర్నమెంట్, లా అండ్ ఆర్డర్ బాగుంది. స్ట్రాటజిక్ గా ఇది మొదలెట్టిందంటారా ఈ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దావోస్ కి వెళ్ళాక కూడా నేను అంటే మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీరు ఒకసారి ఆ మాటలు చూడండి. మీరు ఇక్కడే ఉండండి, కానీ కర్మభూమి రుణం తీర్చుకోవాలి, జన్మభూమిని మర్చిపోవద్దు. మీరు ఇక్కడే పని చేసుకుంటూ భారతదేశానికి కూడా మనము అక్కడ పెట్టుబడులు తేవాలి. మీరు ఒకసారి ఆ వాతావరణం చూడండి. ఆ ఇండస్ట్రీనే కాదు, ఈవీస్ కాదు, లేటెస్ట్ పెట్రోలియం కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్ లో డిస్టర్బ్ చేయడానికి ఇది ఒక వాళ్ళ అజెండా. అండ్ వాళ్ళ తప్పుల్ని అంటే వాళ్ళు డైవర్ట్ చేయాలి కదా ప్రజలను. ఆంధ్రప్రదేశ్ కి ఏమో 3 లక్షల కోట్లు వచ్చేసాయి పెట్టుబడులు 6 నెలల్లో, మరి ఎలా డైవర్ట్ చేయాలి?